హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఐఐటి ఖరగ్పూర్. చూస్తున్నారు కదా, ఇప్పుడు ప్రెసెంట్ నేనైతే నా కాలేజ్, నేను ఇక్కడ నుంచి గ్రాడ్యుయేట్ అయిన ఐఐటి ఖరగ్పూర్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఇది రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేశారు, ముందైతే ఇది ఏమి ఉండేది కాదు. సో ఇప్పుడు నీట్గా ఇట్స్ మెయిన్ ఎంట్రన్స్, ఇది మెయిన్ గేట్ అనమాట మాకు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్పూర్ అని. సో ఈ మెయిన్ ఎంట్రన్స్ ద్వారా లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళాక ఇంకా చాలా 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 ఎక్స్ప్లోర్ చేద్దాం. కేజీపీ ఒక చిన్న క్విక్ టూర్ ఆల్రెడీ చూపించాం మా ఛానల్లో, ఎవరైనా మిస్ అయి ఉంటే అది మళ్ళీ చూడండి. ఈసారి మిస్ అయినవన్నీ చూపిద్దాం అండ్ ఆల్సో నా జర్నీ ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. సో ఇంకా లేట్ చేయకుండా పదండి లోపలికి వెళ్ళిపోతాం. సో జస్ట్ ఇప్పుడే ఎంట్రన్స్ చూసుకున్నాం కదా, మెయిన్ ఎంట్రన్స్. దాని ఆపోజిట్లోనే బయట క్యాంపస్ బయట చెడీస్ అని ఉంటుంది అనమాట. ఈ ప్లేస్ ఎందుకు చూపిస్తున్నా అంటే, ఇది ప్రతి కేజీపీ వాళ్ళకి ఇది చాలా ఫేమస్ అనమాట. ఇది 24/7 ఓపెన్ అయి ఉంటుంది. పీపుల్ కమ్ హియర్ ఫర్ కాఫీ, చాయ్ అండ్ మ్యాగీ అవన్నీ దొరుకుతాయి అనమాట. అండ్ దీని పక్కనే మనకి హిజ్లీ స్టేషన్ అని ఉంది కదా అక్కడ రాసి. సో ఈ ఇటువైపు వెళ్తే మనకి హిజ్లీ రైల్వే స్టేషన్, విచ్ ఇస్ ద నియరెస్ట్ టు అవర్ క్యాంపస్ అనమాట. సో ఇది చెడీస్ వెరీ వెరీ ఫేమస్. అండ్ క్యాంపస్ బయట ఇదంతా కూడా, ఇంకా ఇటువైపు వెళ్తే మనం ఫుడ్ స్టూడియో, ఇలా చాలా రెస్టారెంట్స్ ఉంటాయి బయట. జస్ట్ ఇక్కడ కూడా చాలా ఉంటాయి అనుకోండి. సో అండ్ మళ్ళీ మనం క్యాంపస్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ఇది వన్ ఆఫ్ ద అదర్ ఫేమస్ అనమాట. ఇప్పుడే చెడీస్ చూసుకున్నాం కదా, దీని పక్కనే చెడీస్ ఫుడ్ కార్నర్ పక్కనే టప్రీ ఉంటుంది. ఇక్కడ చాయ్ కూడా చాలా 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 ఫేమస్ అనమాట. సో కేజీపీ వాళ్ళు ఇక్కడ చాయ్ లేకుండా అయితే ఉండలేరు. చాయ్ లవర్స్ అందరూ కూడా ఇది ఫేవరెట్ స్పాట్ అనమాట. సో దిస్ ఇస్ టప్రీ చెడీస్. అండ్ దాని తర్వాత మనం జస్ట్ రైట్ ఆపోజిట్ టు అవర్ మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇంకెవరైనా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ అలాగే సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని ఆశిస్తున్నాను. అలాగే మీరు నన్ను నా ఇన్స్టాగ్రామ్ ఐడిలో కూడా ఫాలో అవ్వచ్చు, Rohit_Surisetti. ఇప్పుడే మనం ఐఐటి ఖరగ్పూర్కి అయితే వచ్చేసాం. అండ్ చాలామంది చాలా రోజుల నుంచి నేను అసలు ఎక్కడ గ్రాడ్యుయేట్, నేను ఎవరిని అని అడుగుతున్నారు. హూ ఆర్ యూ అని చాలా కామెంట్స్ వస్తున్నాయి. నేనైతే నా పేరు తెలుసు మీ అందరికీ, రోహిత్ సూరిశెట్టి. సో నేనైతే ఐఐటి ఖరగ్పూర్లో 2023 గ్రాడ్యుయేట్ అనమాట. ఓకే, సో చాలామంది ఐఐటి హైదరాబాద్ అనుకుంటున్నారు, మద్రాస్, ఇవన్నీ బ్లాగ్స్ చేస్తున్నా కాబట్టి. బట్ అవన్నీ మీ అందరికీ చూపించడానికి వెళ్తున్నాను అనమాట. నేను బేసికలీ ఐఐటి ఖరగ్పూర్లో డ్యూయల్ డిగ్రీ చేశా, బీటెక్ మెటలర్జీ అండ్ ఎంటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో. సో ఇది మా క్యాంపస్లో అయితే ఇప్పుడు ఉన్నా. సో ఇప్పుడు వచ్చాక మనం చాలా విషయాలు అయితే చూద్దాం, నా జర్నీ తెలుసుకుందాం, ప్లేస్మెంట్స్ జర్నీ కానీ ఇవన్నీ కూడా చాలా మెమరీస్ రీవిజిట్ చేద్దాం. ఓకే, అండ్ ఆల్సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ విషింగ్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ గైస్. అండ్ 2024 అయితే మీ అందరి సపోర్ట్ వల్ల చాలా చాలా గ్రేట్గా అయింది. ఐఐటి భువనేశ్వర్ బ్లాగ్ కానీ, ఐఐటి తిరుపతి, ఇవన్నీ కూడా చాలా మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారు. అండ్ ఐఐటి ఖరగ్పూర్ వీడియోస్ కూడా మీ అందరికీ నచ్చుతాయని అనుకుంటున్నా. అండ్ వెరీ సూన్ ఐఐటీస్ ఇవన్నీ కూడా నెక్స్ట్ చేయబోతున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్, కీప్ లవింగ్ అండ్ వాచ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. థ్యాంక్ యూ. మనమైతే గేట్ 1 అదే మెయిన్ బిల్డింగ్ దగ్గరికి అయితే వచ్చాం అనమాట. సో నేనైతే నా ఫ్రెండ్ దగ్గర స్టే చేస్తున్నాం, విచ్ ఇస్ ఇన్ విఎస్ఆర్సీ హాల్. అలాగే వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్ని పరిచయం చేసుకుందాం. అలాగే విఎస్ఆర్సీ హాస్టల్ ఎలా ఉంటుంది, అవి మెస్ ఇవన్నీ కూడా చూద్దాం. బట్ దాని ముందు అయితే మా ఐఐటి ఖరగ్పూర్ ఐకానిక్ మెయిన్ బిల్డింగ్ అయితే వచ్చాం. సో మెయిన్ బిల్డింగ్కి అయితే వచ్చా అనమాట. సో మీ అందరి కోసం మెయిన్ బిల్డింగ్ అయితే చూపిస్తా. అండ్ నేను చాలా ఐఐటీస్కి వెళ్ళా కదా, ఎక్కడ కూడా ఇంత ఐకానిక్ మెయిన్ బిల్డింగ్ అన్నది ఉండదు అనమాట. ఏదో మెయిన్ బిల్డింగ్ ఇస్ జస్ట్ లైక్ బిల్డింగ్లా ఉంటుంది. బట్ ఐఐటి కేజీపీ ఒక్క దగ్గరే చాలా ఐకానిక్గా, చాలా స్పెషల్గా, అంటే లైక్ చూడండి, మీరే చూడండి, ఇంకా నేనేం మాట్లాడను, ఎంత ఎంత ఐకానిక్ అండ్ ఎంత అమేజింగ్గా ఉంటుందో. వేరే ఏ ఐఐటి బాంబేకి వెళ్ళినా, ఐఐటి మద్రాస్కి వెళ్ళినా ఎక్కడ కూడా జస్ట్ బిల్డింగ్ అనమాట. ఇక్కడ మాత్రం చూడండి, ఒక మంచి ఆర్కిటెక్చర్, మంచి స్టైల్, చూడ్డానికే ఫొటోస్ తీసుకునేలా ఉంటుంది అనమాట. సో నేను కూడా కాసేపు ఇక్కడ ఫొటోస్ తీసుకొని అటువైపు మనం అలా విఎస్ఆర్సీ హాస్టల్కి అయితే వెళ్ళాలి. సో వెళ్ళాక మళ్ళీ అక్కడికి వెళ్ళాక మాట్లాడుకుందాం. ఓకే, సో ఫైనలీ మనమైతే విక్రమ్ సారాభాయ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్కి అయితే వచ్చేసాం. విఎస్ఆర్సీ ఇక్కడే పిహెచ్డి అండ్ ఎంటెక్ వాళ్ళు ఉంటారనమాట. రైట్ దాని ఆపోజిట్లోనే ఒక చిన్న పార్క్ అయితే ఉంటుంది. అవంతా రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్. సో వాళ్ళ పిల్లలు అంతా ఆడుకోవడానికి ఒక చిన్న పార్క్. ఓకే, సో మనమైతే విఎస్ఆర్సీ హాస్టల్లోనే ఉండబోతున్నాం ఫర్ ద కపుల్ ఆఫ్ నెక్స్ట్ ఫ్యూ డేస్. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఏంటి హాస్టల్ ఎలా ఉంటుంది, రూమ్స్ ఎలా ఉంటాయి అన్నది. సో దట్ ఈస్ విఎస్ఆర్సీ. లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ కోర్ట్స్ అయితే కనబడతాయి అనమాట. మనకి ఇక్కడ వాలీబాల్, మంచి ఆడుకోవడానికి వాలీబాల్ కోర్ట్స్ అవి కనబడుతూ ఉంటాయి. ఆ తర్వాత అక్కడ మీకు కనబడుతుందో లేదో విఎస్ఆర్సీ క్యాంటీన్ అని ఉందన్నమాట. అది నైట్ క్యాంటీన్. అక్కడ హార్లిక్స్ అవన్నీ కూడా చాలా బాగుంటాయి అనమాట. అండ్ ఇది వచ్చేసరికి మనకు సి బ్లాక్, ఇక్కడే మనం ఉండబోతున్నాం. అండ్ దాని బ్యాక్ సైడ్ అవన్నీ కూడా ఫ్యామిలీ, అంటే ఇక్కడ బేసికలీ పిహెచ్డి అని చెప్పాం కదా, పిహెచ్డి వాళ్ళు మ్యారీడ్ అయ్యి ఉంటారు, సింగిల్ బ్యాచులర్స్ అయ్యి ఉంటారు, అన్నీ కూడా. సో కాబట్టి అక్కడ ఫ్యామిలీ వాళ్ళ బ్లాక్స్ అవి వెనకట్ల పెయింట్స్ అవి నీట్గా వేశారు కదా, అది ఫ్యామిలీ అనమాట. ఇక్కడ బ్యాచులర్స్ బాయ్స్కి అండ్ అది గర్ల్స్కి కూడా కొత్తగా పెయింట్లు వేశారు. బాయ్స్ మాత్రమే ఇంకా వేస్తారు, దే ఆర్ పెయింటింగ్ యాక్చువల్లీ. అంటే నేను అది కూడా చూపించాలి కదా, అక్కడ పెయింట్స్ అవి వేస్తున్నారనమాట ఇన్ ప్రాసెస్. సో ఇది గైస్ సి బ్లాక్. మనమైతే ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. వెళ్ళాక రూమ్కి వెళ్ళాక రూమ్ అది చూపిస్తా. బట్ డోంట్ మైండ్ ఇఫ్ కొంచెం మెస్సీగా అది ఉంటే రూమ్ అది.
ఎందుకంటే స్టూడెంట్స్ రూమ్స్ అలాగే ఉంటాయి కదా. సో పదండి గైస్ లోపలికి అయితే వెళ్దాం. సో ఫైనలీ విఎస్ఆర్సీకి అయితే వచ్చేసాం గైస్. ఇది అన్లైక్ ఆల్ అదర్ హాస్టల్స్ లాగా ఇది ఒక 2 BHK ఫ్లాట్లా ఉంటుంది అనమాట. సో చూస్తున్నారు కదా బయట హాల్, ఇది ఒక బెడ్రూమ్. సో ఇది మా ఫ్రెండ్ యొక్క రూమ్ అనమాట. నేను ఇక్కడే ఉండబోతున్నాను. మంచి గిటార్ అవన్నీ కూడా ఉన్నాయి, స్పేషియస్గానే ఉంటుందని చెప్పొచ్చు. మావాడు అంటే కొంచెం బట్టలు అవి ఎక్కువ ఉన్నాయి, సో డోంట్ మైండ్. నా కోసం చిన్న బెడ్ అది అరేంజ్ చేశాడు. సో అండ్ అది బయట హాల్ అనమాట, ఒక చిన్న హాల్ లాగా అక్కడ ఒక ఉండేలాగా మెయిన్ ఎంట్రన్స్. అండ్ దెన్ దిస్ ఇస్ ద రూమ్. స్పేషియస్గానే ఉంటుందని చెప్పొచ్చు. చూడండి ఎంత స్పేషియస్గా ఉందో. ఇదే మన ఆర్పీ హాల్ సింగిల్ రూమ్ కూడా టూర్ చేశాను, అది చూస్తుంటే మీరు అది కూడా వీడియో కింద ఇస్తాను. బట్ అది చాలా చాలా ఇరుగ్గా ఉంటుంది. బట్ ఇక్కడ అలా కాకుండా 2 BHK ఉంటుంది అనమాట. ఓకే, అండ్ వ్యూ కూడా చూపిస్తా. వ్యూ వెనకాతల మనకి ఫ్యామిలీ బ్లాక్స్ అని చెప్పుకున్నాం కదా, సో ఫ్యామిలీ బ్లాక్స్ అవి కూడా మనకు కనబడుతూ ఉంటాయి అనమాట. ఓకే, సో దాట్ ఈస్ ఆల్ ఫ్యామిలీ బ్లాక్ గైస్. ఓకే, సో ఇది గైస్ విఎస్ఆర్సీ రూమ్ టూర్ అది. సో ఇప్పుడే వచ్చా కదా, కొంచెం ఇప్పుడే రెస్ట్ తీసుకొని కొంచెం బాగా ఆకలి అయితే వేస్తుంది. 1-2 అలా అవుతుంది టైమ్. సో మనం అయితే ఇక్కడ పెయిడ్ మెస్ ఉందన్నమాట. ఇప్పుడు యాక్చువల్లీ స్టూడెంట్స్ ఎవరు అందరూ లేరు కాబట్టి అన్ని మెస్సెస్ లేవు, ఓన్లీ కొన్ని మెస్సెస్, అవి కూడా పెయిడ్. లైక్ యూ కెన్ పే ఎంతైతే అంత, దాన్ని బట్టి తినొచ్చు అనమాట. సో విఎస్ అని ఉంది, విద్యాసాగర్ హాల్ ఆఫ్ రెసిడెన్స్ అని, అక్కడ ఒక పెయిడ్ మెస్ ఉందంట, ఇప్పుడే కనుక్కున్నాను. సో అక్కడికైతే వెళ్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం మంచిగా లంచ్ అయితే చేద్దాం. దాని తర్వాత ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం క్యాంపస్ అది కూడా. ఓకేనా, సో సీ యూ గైస్. మన ఫ్రెండ్ రూమ్ అయితే చూసుకున్నాం కదా, విఎస్ఆర్సీ హాల్. సో ఇప్పుడైతే విద్యాసాగర్ హాల్ ఆఫ్ రెసిడెన్స్కి వచ్చా అనమాట. సో ఇక్కడ మన పెయిడ్ మెస్ అనేది ఉంది. ఇప్పుడు మెస్ అనేది ఇక్కడ విఎస్ హాల్. సో విఎస్ హాల్లో మెస్ ఫుడ్ అయితే చూపిస్తా, మెస్ ఫుడ్ అండ్ టేస్ట్ ఎలా ఉంటుందో చూపిస్తా. అండ్ ఇది విఎస్ హాల్ మెస్ అనమాట. సో లోపలికి వెళ్ళాక మిగతా విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. ఇక్కడ క్యాంటీన్ ఉంటుంది, నైట్ క్యాంటీన్. ఇక్కడ కూడా వన్ ఆఫ్ ద విఎస్ నైట్ క్యాంటీన్ అని, ఇప్పుడు ఉందో లేదో తెలియదు కానీ ఇది కూడా వన్ ఆఫ్ ద ఫేమస్ అనమాట. ఓకే, సో మెస్కి అయితే వచ్చేసాం. లోపలికి వెళ్ళాక ఇంకా చూపిస్తా. యా, సో చూస్తున్నారు కదా మెస్ అనమాట, ఇదంతా విఎస్ హాల్ మెస్. అండ్ కెపాసిటీ చూస్తున్నారు కదా, ఒక 100 మెంబర్స్ అలా ఈజీగా సరిపోతుంది. అండ్ ఇక్కడ మనకి మెస్ ఈరోజు ఐటమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా వెజిటేరియన్. దాని తర్వాత మనకి ఎగ్ చికెన్ ఫిష్ ఇవన్నీ కూడా ఉన్నాయి. మనకి ఏం కావాలంటే అది. అండ్ స్వీట్స్లో కూడా లైక్ 3-4 వెరైటీస్ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా మనం పే చేసుకోవాలి, ఎంత మనం ఏంటంటే తీసుకుంటే దాని ప్రకారం పే అన్నమాట. ఓకే, అండ్ ఇక్కడ మనం తీసుకున్నాక చక్కగా కూర్చొని తినొచ్చు. అండ్ ఒక్కసారి తీసుకున్నాక ఐ అగైన్ షో యూ గైస్. అండ్ ఇందాక చాలా ఐటమ్స్ అయితే చూసాం కదా, మనం అయితే చికెన్, పన్నీర్ అండ్ రోటీ తీసుకున్నాం అనమాట. అండ్ అఫ్కోర్స్ ఒక స్వీట్ కూడా. సో అయితే టేస్ట్ అయితే చేద్దాం, తిన్నాక చెప్తా ఎలా ఉంది ఏంటని. ఫైనలీ ITKGPలో కూడా మెస్ ఫుడ్ అయితే మళ్ళీ టేస్ట్ చేయబోతున్నా ఆఫ్టర్ లైక్ 2 years అలా. ఓకే, యా లెట్స్ టేస్ట్ ఇట్ అండ్ దెన్ మీకు చెప్తా గైస్.